బిజీ అయిపోవటం వలన చాలామంది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మర్చిపోతూ ఉంటున్నారనమాట. నేను డాక్టర్ నాయుడు, యూరాలజిస్ట్, అపోలో హాస్పిటల్, వైజాగ్. చాలామంది బిజీ లైఫ్ వల్ల ఎక్సర్సైజ్ అనే విషయాన్ని మర్చిపోతున్నారు. కిడ్నీలో కలిగే నష్టాలు ఏంటంటే ఎక్సర్సైజ్ చేయకపోవటం వలన, ఒబిసిటీ వలన కిడ్నీ యొక్క ఫంక్షన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే క్రానిక్ కిడ్నీ డిసీజ్. రెండోది కిడ్నీ క్యాన్సర్స్. బాడీ మాస్ ఇండెక్స్ ఎవరిలో అయితే ఎక్కువగా ఉంటుందో వాళ్ళలో కిడ్నీ క్యాన్సర్స్ అనేవి చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ కూడా ఒబిసిటీ పీపుల్లో చాలా ఎక్కువగా రిస్క్ ఉండే అవకాశం ఉంటుంది. ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ కానీ, ఒక గంట కానీ వాకింగ్ అయినా, సైక్లింగ్ అయినా, ఎనీ గేమ్స్ అయినా, జిమ్కి వెళ్ళడం అయినా, యోగా అయినా చేయగలిగితే ఈ 3 అనర్థాల నుంచి మనం ఉపశమనం పొందొచ్చు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒబిసిటీ ఉన్న వాళ్ళలో యూరిన్ తరచుగా రావటము, యూరిన్ లీక్ అయిపోవటం, ఒక్కొక్కసారి యూరిన్ వస్తే ఆపుకోలేకపోవటం, పడుకున్న తర్వాత మల్టిపుల్ టైమ్స్ యూరిన్ వెళ్లాల్సి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్సర్సైజ్ చేయటం ద్వారా ఈ యూరినరీ సిమ్టమ్స్ ను కూడా మనం అరికట్టుకోవచ్చు అన్నమాట. ఒబిసిటీ చాలా స్ట్రాంగ్ గా మేల్ ఇన్ఫెర్టిలిటీ అనే కండిషన్ ని కలుగు చేస్తుంది. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే మగవాళ్ళలో పిల్లలు పుట్టే కెపాసిటీ కూడా పెరుగుతుంది. అనేది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెక్షువల్ డిస్ఫంక్షన్. ఒబిసిటీ ఉన్న వాళ్ళలో సెక్స్ సామర్థ్యం కూడా చాలా తగ్గుతూ ఉంటుంది అనమాట. సో రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయటం వలన మన యొక్క సెక్స్ సామర్థ్యం కూడా పెంచుకోవచ్చు. ఎవ్రీడే కుదిరిన సమయంలో ఎక్సర్సైజ్ చేసుకోండి. అనర్థాల నుంచి మీకు మీరు కాపాడుకోండి.